నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నగరంలోని పాత బస్తీలో 6 చోట్ల సిబిఐ సోదాలు చేపట్టింది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలపై సోదాలను కొనసాగిస్తున్నాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో హై రేట్ నమోదు చేసుకున్న దేశీయ కొత్త మిర్చి క్వింటాలు 80,100 రూపాయలు పలికింది. మార్కెట్ కార్యదర్శి రాహుల్ మాట్లాడుతూ మార్కెట్ చరిత్రలోనే ఇప్పటివరకు కొత్త మిర్చికి ఈ ధర పలకలేదని అన్నారు. హైదరాబాద్లో చైన్ స్నాచర్లు హడలెత్తించారు. 2 గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచ్కు పాల్పడ్డారు. బైక్లపై వచ్చి మహిళా మెడల నుంచి గొలుసులు లాక్కెళ్లి పరారయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి శివారులోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకొని దాడి చేసుకున్నారు. కోకాపేటలో యాదవ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు యాదవ కురుమ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించడం జరిగింది. సాధ్యమైనంత వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్కు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీ సతీష్ మృతి చెందాడు. అనారోగ్యంగా ఉండడంతో సతీష్ను జైలు సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ విభాగంలో ఒక కాంట్రాక్ట్ అధికారినిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని ఐఎఫ్టియు నేత గౌని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలో కాందేవ్ జాతర ప్రారంభమైంది. ప్రతి ఏటా పుష్య పౌర్ణమి నాడు ఈ జాతర ప్రారంభమవుతుంది. సత్యసాయి జిల్లా మడకశిర అగలి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అగలి మండలం సమీపంలో ఎద్దుల బండిలో ఇసుక తరలించడానికి వెళ్తుండగా ఐచర్ వాహనం ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం సైదాపురం గ్రామ సమీపంలో ఉపాధి కూలీలు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరుకు చెందిన ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆలయంలో అంతా చూస్తుండగా ఓ వ్యక్తి మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి మరీ దారుణానికి పాల్పడ్డాడు. అన్ని రంగాల కంటే జర్నలిజం ఎంతో విలువైందని, నిజాయితీగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ రంగం ద్వారా లభిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. 8 రాష్ట్రాల్లో ఈడీలు సిబిఐలు దాడులతో డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ ఆటలు తెలంగాణలో ఇక సాగవని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైవేలపై రద్దీ నియంత్రణకు ఎన్హెచ్ఏఐ ముందస్తు చర్యలు చేపట్టింది. సెన్సార్ సమయంలో సాంకేతిక మార్పులు చేసింది. టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ సెన్సార్ సమయం 3 సెకండ్ల నుంచి 2 సెకండ్లకు కుదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలలో అద్భుతంగా రాణిస్తూ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యాపారస్తులను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ మరియు రాజా వీధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారి దోపిడీ జరిగింది. వనస్థలీపురం ఆటోనగర్లో ఉన్న ఎంఆర్ఆర్ బార్ ఓనర్ను చితకబాది దుండగులు 2 కోట్ల రూపాయల డబ్బుతో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న వనస్థలీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నం, లింగవరం, వరగలి మరియు మోమిడి తీర ప్రాంతాల నాన్ ఫిషరీస్ కమ్యూనిటీ వారికి పోర్టు యాజమాన్యం ఇవ్వాల్సిన స్పెషల్ ప్యాకేజ్ వెంటనే అందజేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.